ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి. యేసు నామంలో మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. ఈరోజు నవంబర్ 2వ తారీఖు, బహుశా గాంధీ జయంతి అంటారేమో ఈరోజు. సరే, ఏ జయంతి అయితే ఏం కానీ నాకు క్రీస్తు కావాలి, యేసే నా దేవుడు. నవంబర్ 2వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12:30కి ఈరోజు వాగ్దానం, తన యందు నమ్మిక యుంచు వారిని ఆయన ఎరుగును. అంటే నేను ఆయన మీద నమ్మకం పెట్టా, యేసయ్య మీద. అందుకని తన యందు నమ్మిక యుంచు వారిని ఆయన ఎరుగును అని నహూము 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మీరు తర్వాత చదువుకోండి. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన విషయంలో మీరందరూ నమ్మకంగా ఉండండి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతం నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం మీకే, నా జీవితం అంకితం. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైయున్నవి. అంటే నా ఎడ నీకున్న తలంపులు. ఈ రత్నం ఫ్రాన్సిస్ అనే సేవకుడు నన్నే గుర్తు చేసుకుంటాడు, నన్నే ఇలాగ వాక్యం ద్వారా అందరూ చూసేటట్టు వెళ్తాడు అని ఆయనకి నా యందు తలంపులు ఉంది. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములైయున్నవి, వాటిని వివరించి చెప్పాలని, వాటిని వివరించి చెప్పాలని. అవి అన్నీయును లెక్కకు మించినవైయున్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం మీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. ఈ వీడియో చూస్తున్న మీకు ఇవాళ ఒంట్లో బాగలేదు, ఇవాళ పని ఉంది, అందుకే చర్చికి వెళ్ళలేకపోయాను అని సాకులు పట్టమాకండి. మీరు ఏ మతస్థులైనా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళి 1 గంట అందరితో పాటు ఆ ఆరాధనలో పాల్గొనండి, మీకు అంతా మేలు జరుగుతుంది. మిమ్మల్ని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ యేసు నామంలో దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.